అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో శ్రీ గూగూడు కుల్లాయస్వామి మత సామ్రాజ్యంగా నిలిచినటువంటి కుల్లాయస్వామి యొక్క అలంకరణ కోసము ఈరోజు గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో స్వామివారి యొక్క బంగారు ఆభరణములు స్వామివారి యొక్క పూజారులకు స్వాధీనపరచడమైనది. 27 ప్రథమ దర్శనము ఈరోజు స్వామివారి రాత్రికి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు స్వామివారి అలంకరణ ఉంటుంది. రేపు స్వామివారి నిత్య పూజ నివేదన 4వ తేదీ చిన్న సరిగెత్తు, 5వ తేదీ విడిదనము, 6వ తేదీ పెద్ద సరిగెత్తు, 7వ తేదీ స్వామివారి యొక్క జల్దీకి పోవుట మరియు 9వ తేదీ లాస్ట్ చివరి దర్శనం. 6వ తేదీ ఆదివారము గ్రామోత్సవము. గ్రామంలో ఉన్నటువంటి కులాల వారీగా స్వామి యొక్క వారికి నివేదన సమర్పించడము మరియు పొర్లిదండలు చేయడము ఆ కార్యక్రమం గ్రామం వర్షక్రమంలో జరుగును. మరియు ఆ రోజు తెల్లవారుజామున 7వ తేదీ తెల్లవారుజామున స్వామివారి యొక్క అగ్నిగుండ ప్రవేశము, సాయంత్రం 4 గంటలకి జల్దీకి పో సమయంలో కూడా స్వామివారి అగ్నిగుండం ప్రవేశం జరుగును. స్వామివారి ఇక్కడ వచ్చేసి మా ఈవో గారు పెద్ద శ్రద్ధ తీసుకొని సౌకర్యం కల్పిస్తూ స్వామివారి యొక్క భక్తులు ఇబ్బంది లేకుండా బాత్రూములు స్త్రీలకు మరియు టాయిలెట్లు అన్ని యొక్క మంచినీటి సౌకర్యము, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మా ఈవో గారు చూస్తున్నారు. అంబికా లక్ష్మీనారాయణ గారు శ్రీ గూగూడు గ్రామం దత్తక తీసుకొని స్వామివారి యొక్క ఉత్సవాలు పోవటువంటి ఆ రోడ్డు ప్రకారము కొలాయిలు బిగించడము, రోడ్డు వసతులు చేయడము, డ్రైనేజు అవన్నీ చాలా నీటి సౌకర్యం కల్పించారు. బండారు శ్రావణ్ గారు ఎమ్మెల్యే గారు మా గ్రామంలో ఏకాగ్రత పెట్టి స్వామివారికి కావలసినటువంటి భక్తులకు కావలసినటువంటి సౌకర్యములన్నీ తనిఖీ చేయిస్తూ ఆమె కూడా శ్రద్ధ తీసుకొని చేయించదు. అందరికీ నమస్కారము. అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో వెలిసిన శ్రీ కుల్లాయస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 ప్రారంభమైనాయి. జూలై 9వ తారీఖు పూర్తవుతాయి. ప్రథమ దర్శనం 27కు మొదలైంది. ఈరోజు మామూలుగా స్వామికి నివేదన, అర్చన, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత చిన్న సరెత్తు 4వ తారీఖు ఉంది, పెద్ద సరెత్తు 6వ తారీఖు. దాదాపుగా 3 నుంచి 9 వరకు జనాలు బాగా స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేకమైన వాష్రూమ్స్, తర్వాత చెప్పుల స్టాండు, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన ప్రసాదము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు స్వేద తీర్చుకోవడానికి చలివేంద్రాలు వేయడం జరిగింది. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ 4, 5, 6 ఈ 3 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వీలైనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ విలేజ్ వాళ్ళకి ఎక్కడ ఖాళీ చేయించలేదు. చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలనే మనము ఉపయోగించుకోవడం జరిగింది. అన్ని స్థలాలు శుభ్రం చేయించి తర్వాత బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం అయితేనేమి, టోల్ గేట్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి, ఆటో స్టాండ్స్ ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఏదైనా సమస్య ఉంటే మన కంట్రోల్ రూమ్స్ 2 కౌంటర్స్ పెట్టడం జరిగింది. ఒకటి టెంపుల్ పక్కకి, ఒకటి ఇక్కడ లైన్లో పెట్టడం జరిగింది. భక్తులు ఒకవేళ దేవస్థానం అంత దూరం జనాలు రాలేకపోయినా మధ్యన ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడైనా వాళ్ళు సంప్రదించి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయగలరు. ఆ ఏర్పాట్లు మేము చేస్తాం. మన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ బండారి శ్రావణి శ్రీ గారి ఆదేశాల మేరకు మరియు మన ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారి వారి ఇద్దరి ఆదేశాల మేరకు దేవస్థానంలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మంది కూర్చొని వీక్షించే విధంగా కల్చర్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది.
తర్వాత ప్రతి క్యూ లైన్లో కానీ ఇంకా గ్రామంలో కానీ ఒక 5-6 కౌంటర్స్ మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అన్న సత్రాలు కూడా 2 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడికక్కడ అంటే దూరంగా అంత దూరము ఇంత దూరము అనుకోకుండా వాళ్ళకి అందుబాటులోనే అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అందరము సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ దేవస్థానాన్ని మన ఎంపీ గారు అంబిక లక్ష్మీనారాయణ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. వారు మెరుగ్గా అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా వారు స్టార్ట్ చేశారు. పండగ లోపలనే అది పూర్తవుతుంది. తర్వాత ఈ గ్రామంలో కూడా అన్ని డ్రైనేజ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా భక్తుల కోసము అదనంగా ఒక షెడ్ కూడా వేయిస్తున్నారు. భక్తులు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి దాదాపుగా ఒక 500 మంది విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద షెడ్ 100 అడుగుల షెడ్ ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అది కూడా అయిపోతుంది. ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఏర్పాట్లు చేసి ఉన్నాము. బందోబస్తు కూడా 500 మంది పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐసిఎస్ఎల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపుగా ఒక 500 పైనే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగింది. బస్సులు కూడా 250 బస్సులు కొత్త అదనంగా వేయడం జరిగింది. తర్వాత ఒక 4 కౌంటర్లు మెడికల్ కౌంటర్స్ కూడా 4 కౌంటర్స్ ఎక్స్ట్రా వేయడం జరిగింది. తర్వాత ఇంకా అదే కాకుండా సేవకులు హనుమాన్ సేవా సమితి వాళ్ళు ఒక 50 మంది సేవా సమితి వాళ్ళు వస్తున్నారు. వీరు అన్నదానంలోనైతేనేమి మంచినీళ్ళ కౌంటర్లోనే వీళ్ళ సేవలు అందిస్తూ ఉంటారు. ఈ విధంగా గతంలో కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా మనము 500 మంది కూర్చొని వీక్షించే విధంగా జాగిరెడ్డి తోట అని ఉంది ఇక్కడ మన అందుబాటులోనే, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మెంబర్స్ హ్యాపీగా కూర్చొని కల్చర్ ప్రోగ్రాము వీక్షించవచ్చు. ప్రతి 4, 5, 6 ఈ 3 రోజుల్లో కల్చర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. బాగా భారీగా ఉంటుంది. సాయంత్రం 7 నుంచి 10 వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు వచ్చి మొత్తము స్వామిని నిదానంగా దర్శనం చేసుకొని తర్వాత వారు అన్నదాన ప్రసాదాలు స్వీకరించి తర్వాత సాయంకాలము మన కల్చర్ ప్రోగ్రాంను వీక్షించి వెళ్ళగలరని కోరుతున్నారు. జై శ్రీరామ్. గూగుడు అని పేరు ఎలా వచ్చిందంటే గురుగుడు అనే ముని తపస్సు చేయడం వల్ల కాలక్రమేణా గూగుడు అని పేరు వచ్చింది. ఈ గృహుడు ఎవరి గురించి తపస్సు చేశాడు అంటే శ్రీరామచంద్రుని గురించి తపస్సు చేశాడు. శ్రీరామచంద్రుడు దండకారణ్యం వచ్చేటప్పుడు ఈ గృహస్థాశ్రమంలో ఆయన ఆతిథ్యం స్వీకరించి దండకారణ్యం వెళ్ళిపోయాడు. మరి ఏం చెప్పాడంటే తిరుగు ప్రయాణంలో మీకు పునర్దర్శన ప్రాప్తి కల్పిస్తాను, నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తానని చెప్పి దండకారణ్యం వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులకు శ్రీరామచంద్రుడు ప్రత్యక్షం కాకపోతే అక్కడ గుండం దగ్గర చితి పేర్చుకున్నాడంట ఆ గృహుడు, అగ్నికి ఆహుతి కావాలనే ఉద్దేశంతో. అప్పుడు ముందుగా గ్రహించినటువంటి శ్రీరామచంద్రుడు మన ఆంజనేయ స్వామి వారిని ముందుగా ఇక్కడకు పంపించినారని స్థల పురాణం చెప్పుతున్నది. స్వామివారికి శంకు చక్రము వక్షస్థలంలో నామాలు ఊర్ధ్వపుండ్రాలు కలిగి ఉంటాడు. ప్రతి బేస్తువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము ఇక్కడ విశేషమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ హిందూ ముస్లింలని భేదభావం లేకోకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సన్నిధికి అందరూ విచ్చేస్తుంటారు. స్వామివారికి భక్తాదులు వడమాల, తోమాల సేవ, అభిషేకము, అర్చన, ఆకుపూజలు తదితర పూజా కార్యక్రమంలో హిందూ ముస్లింలు అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్వామివారికి పూజలో పాల్గొనుకుంటూ ఉంటారు.